మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామంకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మళ్ళీ దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామంకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దయని బట్టి స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు కొద్దిసేపు మనతో మాట్లాడిగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. వాక్యమైన దేవ మీకు స్తోత్రం నాయన, సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా ఇప్పుడు మాతో మాట్లాడి బలపరిచి గురించి ఆశ్రయించి జ్ఞానంతో సహాయం చేసి కృపతను బుద్ధులు చేసి మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగంలో లేవియాకాండము 6వ అధ్యాయము, లేవియాకాండం 6వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనం చదువుకొని ధ్యానించుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల తనకు అప్పగింపబడిన దాని గురించే గాని, తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోచుకున్న దాని గురించే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిట్లో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును. గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి కానీ, బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి కానీ, తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దాని గురించి దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనం ఇచ్చుకొని దానిలో 5వ వంతు తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెల మంద నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకుని యొద్దకు తీసుకుని రావలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అతడు అపరాధిగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ చెప్పవలను. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు ప్రధానంగా చేసే పని పాపమును ఒప్పింప చేస్తూ ఉన్నాడు. మనుషులందరూ అనుకుంటారు కదా, నేను ఏ పాపం చేయలేదు, నాకంటే పరిశుద్ధుడు భూమి మీద ఇంకొకడు లేడు అనే విధంగానే ఉంటాడు. దుష్టుడైన సాతానుగాడు కూడా అదే చెప్తాడు. వాడు నువ్వే మంచోడివి ఆడు ఎలా చూపిస్తాడంటే పక్కన వాళ్ళను ఎదురోళ్ళ గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించి చూపించి వాళ్ళందరికంటే నువ్వు మంచిగానే ఉన్నావు అని చెప్పి వాడు చెప్పగా, వాడు చెప్పిన దాన్ని బట్టి మనుషులు ఈ దుష్టుని యొక్క మాట వింటారే కానీ ప్రభు యొక్క మాట ఆలకించరు, ప్రభువు చెప్పిన దాన్ని అర్థం చేసుకోరు. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేస్తూ ఉద్దేశపూర్వకంగా చేసిన ఏ పాపమైనా సరే, ఇక్కడ చేస్తున్నదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే. వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపం చేశారని చెప్పేసి, వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి. చూడండి, ఒకసారి దావీదు ఆ బెత్షెబా విషయంలో పాపం చేశాడు. ఎవరికి తెలియదులే అని అనుకున్నాడు. ఆయనకి అధికారిగా ఉన్నాడు. దేవుడు రాజ్యాన్ని ఆయన చేతికి ఇచ్చాడు. రాజ్యాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా మంచిగా చూడవలసిన, తండ్రి స్థానంలో బాధ్యత వహించవలసిన అతను దావీదు చేసిన ఆ పాపము ద్వారా ఆయన అనుకున్నాడు, నేను మంచివాడిగా కనబడుతున్నా, ఈ విషయం ఎవరికి తెలియదులే అని చెప్పి మౌనంగా ఉండి తన రాజ్య విధులు చేసుకుంటుండగా దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడిన మాటలు బట్టి ఆయన ఒప్పుకొని వెంటనే ఆయన ఒప్పుకోకుండానే చెబుతున్నాడు కదా, దేవుని వాక్యాన్ని బట్టి 1కి 4 చెల్లించాలి. ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, తెలిసినవాడు అయినప్పటికీ కూడా ఆయన 1కి 4 చెల్లించాలి అని చెప్పి అన్నప్పుడు ఆ ప్రవక్త అన్నాడు కదా, పాపం చేసిన వాడు నీవే అనగానే దాని హృదయం ముందు దాని కళ్ళ ఎదుట ఆయనే కనబడ్డాడు. ఆయన చేసిన పాపం ఆయనకి తెలుసు, కానీ తెలియని వాళ్ళలాగా
ఆయనకి చేసింది ఆయనకి గ్రహించుకున్నాడు, కానీ ఏమీ తెలియని వాళ్ళలాగా మౌనంగా ఉండి ఎవరు చూడలేదు. ఎవరు చూడకుండా ఎందుకుంటారు? ప్రభు అన్నీ కూడా చూస్తున్నాడు, ప్రభు అన్నీ కూడా గమనిస్తున్నాడు, ప్రభు అన్నీ కూడా విచారిస్తూనే ఉన్నాడు. కానీ నీకు సమయం ఇస్తూ ఉండగా ఆ సమయంలో నువ్వు చేయవలసిన పని కూడా అదే. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన క్షమించే దేవుడు, నీ పాపం నుండి ఆయన విమోచించే దేవుడు, విడిపించేవాడు. అందుకే కదా ఆయన శిలువ మరణం పొందింది, అందుకే కదా ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి శరీరధారిగా శరీరాన్ని ధరించుకుని నువ్వు పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందింది. నిన్ను క్షమించడానికి వచ్చాడు ఆయన. ఇక్కడే క్షమాపణ గురించి ఆయన వధిస్తూ, క్షమాపణ గురించి ఆయన వివరిస్తూ, ఎవడైనా తప్పు చేశాడు, చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం మనం. అని అంటూ ఉన్నాడు కదా, యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దానిని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకున్న దాని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడల అప్పగించింది. దేవుడి లోకాన్ని కూడా అప్పగించాడు, దావీదుకి రాజ్యాన్ని అప్పగించాడు, మనకి మన జీవితంలో స్వేచ్ఛని అప్పగించాడు. ఈ అప్పగించిన దాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువు దగ్గర నమ్మకమైన వారిగానే ఉండాలి, ప్రభువు దగ్గర ఎప్పుడు కూడా విధేయులుగానే ఉండాలి. ఒకనొక రోజు ప్రభువు మాట చెప్తూ ఆయన అంటాడు కదా, ఒకడు తన కింద పనివాడిని చూసి వాడు అన్యాయం చేస్తున్నాడు అని గ్రహించి అన్యాయం చేసేవాడిని పిలిచి నువ్వు అన్యాయం చేస్తున్నావు అని అన్నప్పుడు అతడు నేనే తప్పు చేయలేదు అన్నట్లుగా తన కింద అప్పిచ్చిన వారా ఆ యజమాని దగ్గర, కొన్నవారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీకు నా యజమాని దగ్గర నువ్వు ఎంత అప్పు తీసుకున్నావు అంటే 100 మనుగుల నూనె, అయితే 50 మనుగులను రాసుకో. ఆ తర్వాత ఇంకోటి పిలిచాడు, ఎంత అంటే వాడు 50 బస్తాలంటే ఇదిగో 25 బస్తాలను రాసుకో అని అంటే వీడు అనుకుంటున్నాడు కదా, ఆ వాడు వీడికి సహకారిగా ఉంటున్నాడు. అంటే లోకం మాయ చేసినప్పుడు ఆ మాయకి సహకారిగా వాడు ఉంటూ, ఆ మనుషులు కూడా అలాగే ఉంటూ ఆ లోకముతో ఏకీవిస్తున్నారు, కానీ దేవుడితో ఏకీవించలేని వారిగా వీడితో పాటు వాడు. అందుకే కదా లూసిఫరు పరము నుండి వాడు కింద పడిపోయి వాడు దేవుని సన్నిధిని కోల్పోయాడు. వాడు దేవుని సన్నిధి కోల్పోగా దేవుని సన్నిధి వాడికి లేదు, అలాగే మనుషులకు కూడా లేకుండా వాడు మాయ చేస్తూ, మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ అవన్నీ ఉంటుండగా ప్రభు యొక్క కృప ఇంత అంత కాదు. ఆ కృపలో భాగంగానే ఇక్కడ యాజకుల్ని ఏర్పాటు చేసి, సమాజ మందిర జనాల్ని ఏర్పాటు చేసి, ఆ జనులకు బోధిస్తూ వారి హృదయాలన్నీ కూడా ప్రభు తట్టు తిరిగేలాగా, ప్రభు దగ్గర ఆ పాపమంతా ఒప్పుకునేలాగా, ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తూ వాళ్ళకి ఒక శిక్షా విధిని అక్కడ ఇస్తూ ఉన్నాడు. అటు పాపం చేశాడు, తప్పు చేశాడు, సరే తప్పు జరిగిపోయింది, పాపం జరిగిపోయింది, మనం దాన్ని అలా వదిలేసామనుకో అది ఎక్కడికి వెళ్ళిపోద్ది, నరకానికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ప్రభు అంటున్నాడు కదా, ఎవరైనా పాపం చేసినప్పుడు వచ్చి ఈ మేకపిల్లని యాజకుడు చెప్పినప్పుడు ఆ యాజకుడు ఆ విధించిన పాపాన్ని బట్టి అక్కడ చెబుతున్నాడు. చూడండి ఇంకో మాట చూద్దాం. అక్కడ అతడు పాపం చేసి అపరాధి అగును గనుక అతడు దోచుకున్న సొమ్మును గురించి, అతడు బలాత్కారం చేత అపహరించిన దాని గురించి, తనకు అప్పగింపబడిన దాని గురించి, పోయి దొరికిన దాని గురించి కానీ దేని గురించి అయినా తాను అబద్ధ ప్రమాణం చేసినో దానంతయు మరలా ఇచ్చుకొనవలను. ఆ మూలధనం ఇచ్చుకొని దానిలో 5వ వంతులు తన అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తు దానికి ఇచ్చుకొనవలను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నేడు నీవు ఏర్పరచు వేళ మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని అదుగు తీసుకొని రావలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. దేవుని యొక్క కృప, మనుషులందరూ క్షమించబడాలి అనేదే దేవుని యొక్క చిత్తం. మనుషులు ఏ పాపంలో ఉండకూడదు, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అనేది దేవుని చిత్తం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించకుండా అదే పాపంలో, అదే లోకంలో, మనం నశించిపోయే లోకంలో ఉండి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ విధి చూడండి. తర్వాత ఇంకా 8వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లను, ఇది దహన బలిని గుర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు
రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సననార నిలువుటంగిని తొడుక్కొని తన మానమును తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద దహించు అగ్ని దహనబలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకుని పాలెం వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలిగా బలిపశు కొవ్వు దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గురించి విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దాన్ని అర్పింపవలను. అతడు నైవేద్య తైలములో నుండి గాని గోధుమ పిండియు చారుడు పిండిని నూనెను దాని సాంబ్రాన్ని యావత్తును దాని నుండి తీసి జ్ఞాపక సూచనగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలను. దానిలో మిగిలిన దాన్ని అహరోను అతడి సంతతి వారు తినవలను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలను. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలు దాన్ని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలను అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడు దాన్ని తినవలను. అది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు కూడా పరిశుద్ధమో అగును. దేవుని సంధిలో ఇక్కడ దేవుడితో అని చెబుతున్నాడు అనమాట. దేవుని సంధిలోకి వచ్చినప్పుడు ఆ దహన బలి పీఠం మీద ఆ దహన బలి అగ్ని ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. దాని మీద కొవ్వు ఆ బలి అర్పించిన బలి యొక్క వస్తువులన్నీ కూడా దాని మీద కాలుస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా అది ఆరిపోవడానికి వీల్లేదు. ఆ మంట మండుతూనే ఉండాలి. మనము కూడా మంట మండుతూనే ఉండాలి. చూడు, ఒకసారి కనుక మోషేని మనం చూసినప్పుడు ఆ కాలుచున్న పొద దగ్గరికి వెళ్ళాడు. పొద దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే చూస్తూ ఉండగా, అరే పొద్దున్న చూశాను ఆ పొద కాలుతూనే ఉంది, మధ్యాహ్నం చూశాను ఆ పొద కాలుతూనే ఉంది, సాయంకాలం చూశాను ఆ పొద కాలుతూనే ఉంది, ఏంటి వింత అని చెప్పి అక్కడ చూడడానికి ఆ పొద దగ్గరికి వెళ్ళగా, ఆ పొద ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మండుచున్న పొదలో మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే, ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ చెప్పులు విడిచి నా దగ్గర రా అని చెప్పేసి అని చెబుతూ పిలుస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆ బలిపీఠం అనేది అక్కడ కాదు కానీ మన హృదయంలో కూడా ఆ బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద ఎప్పుడు కూడా మండుచునే ఉండాలి. ఆ మండుచున్న ఆ బలిపీఠం దగ్గర ఎప్పుడు కూడా మన చూపు ద్వారానో మాట ద్వారానో పద్ధతి ద్వారానో ఎప్పుడో పూర్వపకారం క్రియలే కానీ ఏదైనా సరే ఏది గుర్తొచ్చినా సరే ప్రభువు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నీ కృప లేకపోతే గనక, నీ దయ లేకపోతే గనక నేను ఎలా ఉండేవాడు ప్రభువా. ఆ మనుషులు చూసినప్పుడు, ఈ మనుషులు చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు, తాగుబోతలు చూసినప్పుడు, తిరుగుబోతలు చూసినప్పుడు, లోకంలో ఉన్న మనుషులు చూసినప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా, ప్రభువా నీ కృప ఎంత గొప్పదయ్యా, నీ లోకంలో నశించిపోయావన్నయ్యా, నీ లోకంలో ఒక తాగుబోతుగా ఉండిపోయావన్నయ్యా, లోకంలో సినిమాలు చూస్తానో, షికార్లు చేస్తూనో, టీవీలు చూస్తానో, సీరియల్ దగ్గర నా సమయం అంతా గడిపేసావు అని ప్రభా, ఈరోజైతే నాకు నాయన నీ కృపనిచ్చి నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలు వింటూ నీ మాటలు ధ్యానిస్తూ ఉండే కృపనిచ్చావు ప్రభా. కీర్తనాకారుడు మాట్లాడినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా దివారాత్రం కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవారిగా, అటువంటి వాడు అలా ధ్యానిస్తూ ఉండేవాడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగానే ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా దివారాత్రము కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. ఆ మంట అనేది మనలో ఉంటూనే ఉండాలి. ఏది లోకంలో ఏ వైపు మనం చూసినా అదంతా కూడా వాక్యములోండి అవతలకి మనం చూడగలిగిన ఆ కృప ఉండాలి. ప్రభువులోండి మనం అవతల చూడగలిగిన ఆ ధన్యత మనకి ఉండాలి. ఎందుకంటే లోకమంతా కూడా మాయతో ఉన్నది. ఆ మాయతో ఉన్న లోకములో మనం మహిమతో నింపబడాలంటే ప్రభువు
ఆయన రెక్కల కింద మనం కప్పబడి ఆ రెక్కల కింద ఉంటేనే ఆ వెలుగు మన మీద ఉంటుంది. లోకమంతా ఎలా ఉందో మనకి కనపడుతుంది, మనకి తెలుస్తుంది. ఆ లోకంలో మనం బ్రతుకుతున్నంతసేపు కూడా ప్రభువుతో మనం జీవించేలాగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఆ దహనబలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచున్నాడు. మన హృదయంలో కూడా ఉన్న బలిపీఠం మీద ఎప్పుడు కూడా మంట ఉంటూనే ఉండాలి. అంటే ప్రభువు చేసే ప్రార్థన కానీ, మనం ఎప్పుడు కూడా ప్రతిదాని కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్న పరిస్థితి కానీ, అది ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనకు ఉంటూనే ఉండాలి. అలాగే ఇక్కడ యాజకులకి నిర్ణయిస్తూ చెబుతూ ఉన్నాడు అనమాట. అక్కడ బలిపీఠం దగ్గర ఎవరైనా అర్పించడానికి వచ్చినప్పుడు అందులో వస్తువులు కొన్ని ఆయనకి పరిశుద్ధపరిచినవి, ఆయన తాకిన ప్రతి వస్తువు కూడా పరిశుద్ధం కాబట్టి ఆ పరిశుద్ధమైన వస్తువుల్లో ఆ యాజకులైన వారికి తినడానికి అది ఆహారంగా ఆయనకి దేవుడు దయచేశాడు. వారు అందులోని వస్తువులే వారు తిని తృప్తి పొందేటట్టుగా యాజక సేవ చేసేవాళ్ళు, యాజకుల దగ్గర ఉన్నవాళ్ళు, ఆ దేవుని పరిచయం చేసేవాళ్ళు, ఆ బలిపీఠం దగ్గర యాజకులు కూడా ఒక భాగాన్ని దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. చూడండి తర్వాత చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, అహరోనుకును అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దాన్ని కాల్చవలను. దాన్ని కాల్చిన తరువాత దానిని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగాను అర్పింపవలను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా ప్రేల్చబడవలను, దాన్ని తినవలదు. యాజకుడు అర్పించే అర్పణము అహరోను అభిషేకము చేసిన దినమున అతడు ఉదయమున సాయంకాలమున తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు తీసుకొని ఆ పెన మీద నూనె వేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద దాన్ని అర్పించాలి. ఉదయమో సాయంకాలం ప్రతిరోజు కూడా యాజకులుగా యాచన చేసేవారిగా ప్రభు దగ్గర ఆ స్థితి అనేది ఉండవలసిన పరిస్థితి ఉన్నదని ప్రభు చెబుతూ ఉండగా 24వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గుర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను. అది అతి పరిశుద్ధం. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించినెడల అది దేని మీద ప్రోక్షింపబడునో దాన్ని పరిశుద్ధ స్థలంలో ఉదకవలను. దాని వండిన మట్టి కుండను పగలగొట్టవలను. దానిని ఇత్తడి పాత్రలో వండినెడల దాన్ని తోమి కడగవలను. యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తినవలను. అది అతి పరిశుద్ధం. మరియు పాప పరిహారద బలిగా తేబడిన ఏ పశు రక్తములో కొంచెమైననో అతి పరిశుద్ధ స్థలములో నిత్య ప్రాయశ్చిత్తం చేయుటకై ప్రత్యక్ష గుడారంలో తేబడునో ఆ బలి పశువును తినవలదు. దాన్ని అగ్నిలో కాల్చవలను. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయబడుటకై ప్రత్యక్ష గుడారంలోకి తేబడినో ఆ బలి పశువును తినవలదు. దాన్ని అగ్నిలో కాల్చివేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెబుతూ అహరోనుకు అతని సంతతికి కూడా పాప పరిహారార్థ బలి పశువుగా దేనిని తీసుకొచ్చాడో, దహన బలి పశువుగా దేనిని తీసుకొచ్చారో ఆ బలి పశువును యెహోవా సన్నిధి వధించిన తర్వాత అది అతి పరిశుద్ధమైంది. అతి పరిశుద్ధమైన దాన్ని పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినకూడదు, తినవలను. ఆ పరిశుద్ధ స్థలమందు అనగా అతి పరిశుద్ధ స్థలమందు ఆవరణలో దాన్ని
తినాలి కానీ బయటికి దాన్ని తీసుకొని వెళ్ళకూడదు. బయట ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు. అందుకే సన్నిధి రొట్టెల బలలో కూడా అది యాజకుడు తినవలసిందే కానీ బయట ఎవరు కూడా తినడానికి లేదు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అంటే దేవుని సందులో ఉండవలసిన దేవుడు పవిత్రపరిచిన దాన్ని యాజకుడు మాత్రం తినాలి, యాజకుడు మాత్రం దాన్ని భుజించాలి. అక్కడ యాజకులకు అది ఇస్తున్న విధానం, అది యాజకులకు ఇస్తున్న అది ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న నిబంధన, ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉన్న ఆ యొక్క కట్టడ, అది వారికి తరతరాలకు కూడా అదే కట్టడ ఉంది. అయితే అదే యాజకుడు దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఆ సన్నిధి రొట్టెల్లో కొన్ని తీసి దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు తిన్నాడు కానీ దావీదు చనిపోలేదు. ఒకానొక రోజు ప్రభు ఆ విషయమే మాట్లాడుతూ దావీదు అవి తిన్నాడు కానీ చనిపోయాడా? ఎందుకు చనిపోలేదు? ఆయన కనికరానికి వాడుతున్నాడు కానీ బలిని కోరేవాడు ఆయన కాదు. నువ్వు పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని ఆయన కోరుతున్నాడే కానీ నువ్వు బలి అర్పించమని ఆయన కోరడం లేదు. నువ్వు బలి పచ్చిమాంసం ఆయనకి అవసరం లేదు, కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేది ఆయనకి ఇష్టం. నువ్వు బలి అర్పిస్తే ఆయనకి ఇష్టమేమి కాదు, బలి అర్పించాలని ఆయన కోరుకోవడం లేదు. కానీ నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తే అదే దేవునికి ఇష్టమైన బలియాగం. నువ్వు నీతిమంతుడిగా ఒకసారి పాపం చేసావు, దేవుని సందులో ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, మరోసారి పాపం చేయకుండా పరిశుద్ధమైన ఆయన రక్తంతో కడగబడిన తర్వాత మరలా తీసుకొచ్చి ప్రభు దగ్గర అర్పించడానికి ఇంకేమీ కూడా మనలో లేదు. అందుకే దినదినము కూడా ఆ మంట మనలో ఉండి ప్రతిరోజు కూడా మన చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, మన ప్రియుల్లో కానీ, అలాగే మనం ఏ మనుషుల మధ్యలో నివసిస్తున్నామో, ఏ మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నామో ఆ మనుషులు మాట్లాడుకునే మాటల్లో కానీ మనలో ఏదో విధంగా ఒక దోషం అనేది మనలో అది ప్రభావితం చేస్తే అటువంటి ఏమీ లేకుండా ప్రభువు సన్నిధిలోకి వచ్చి ఎక్కడ ఉన్నా పక్కకు వచ్చేసిన తర్వాత, ప్రభువా వారు అలా మాట్లాడారయ్యా, ఈ మాటలను ఏకీవించాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి అని ప్రభువుని ప్రతి విషయంలో కూడా దేవుడిని అడిగినట్లయితే దేవుడు క్షమించి ఆ నిత్యమైన కృపను మన మీద ఉంచుతాడు, నిత్యమైన దయను మన మీద ఉంచుతాడు. మన లోకంలో ఉన్నాం, మనుషుల మధ్యలో ఉన్నాం, ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేసి ఆయన కృపతో మనల్ని నింపి ప్రాయశ్చిత్తంగా అక్కడ వారికి ఇచ్చాడు. ఈ రోజైతే మన ప్రభువే ప్రాయశ్చిత్తంగా మనకున్నాడు, మన ప్రభువే మన హృదయంలో బలిపీఠంగా మనకున్నాడు. మన హృదయంలో ఆయన దగ్గర ప్రతి దాన్ని కూడా మనం ఒప్పుకొని ఎప్పుడు నిత్యము కూడా అది మండుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా మన పాపం ఒప్పుకొని దాని మీద కాల్చివేస్తూ మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. మన పరిశుద్ధంగా జీవించే జీవితం ప్రభువుగా అర్పించే ప్రధానమైన బలియాగముగా దేవుడు నిర్ణయించగా, దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. దేవదేవుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, మహోన్నత మహాదేవుడా మీకు స్తోత్రాలు చేసడం మీరే మహిమ పొందండి తండ్రి. మీ దయ చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని బట్టి ప్రభా వాక్యమైన దేవుడు నాయన మీకు వందనాలు. అయా తండ్రి నాయన, ఆ రోజు ప్రభాతం నాయన, ఆ రోజుకి నాయన ప్రభా బలిపీఠం మీద నాన్న వారికి ఇచ్చిన యాజక సేవ ప్రభా తండ్రి మీకు స్తోత్రం నాయన. బలిపీఠం మీద నాయన అర్పించవలసిన అర్పణ విధానం నాయన తండ్రి మీకు స్తోత్రం నాయన. ప్రభా ప్రతిదాన్ని కూడా అయ్యా మీరు నాయన నిర్ణయించి ప్రభా వారికి ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం ఎంతో గొప్ప తండ్రి మీకు స్తోత్రం నాయన. తండ్రి మీకే వందనాలు. ఈరోజు ప్రభా మాకు నాయన ఇచ్చేవు తండ్రి మీకు స్తోత్రం నాయన. అక్కడ బలి పశువులు ఉన్నాయి కానీ ప్రభా మీరే నాయన వధింపబడే దేవుని గొర్రెపిల్లగా మా కోసం నాయన ప్రాణత్యాగం చేసిన ఆయన తండ్రి మాకు నాయన నిత్యమైన కృపను ఇచ్చేవు తండ్రి మీకు స్తోత్రం నాయన. ఆ బలిపీఠం ఆ రోజు అక్కడ మండుచున్నట్టుగా మా హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి తండ్రి మీకు స్తోత్రం నాయన. తండ్రి అయా ప్రభా మీరు ఒక్కసారి నాన్న బలి అర్పించబడ్డారు నాయన, ఇంకెన్నడూ నాయన బలి అర్పించబడకుండా అయా మేము నాయన మా స్థితిగతుల్లో ప్రభావ చేస్తున్న తప్పు పాపంలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీ సహాయం దయచేసి కృపతో వదిలిచేసి మీరే మహిమ పొందమని దేవా మీకు స్తోత్రాలు చేసిన మీ కార్యములైనా మనం జరిగించి కృపతను వదిలిచేసి మీరే మహిమ పొందమని అన్ని విషయాలు తను మీ నామానికి నన్ను మీరు మహిమ తెచ్చుకుని ఘన తెచ్చుకుని వాడుకొని బలపరి సహాయం తెచ్చేది వాక్యములు చూస్తున్న ప్రతి బిడ్డ మీద మీ కృప నుంచి దయ నుంచి సహాయం తెచ్చుకొని యేసు నామములో అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.